परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर, ओ परमानंद का अनुभव कर, तू धन्य बना जीवन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। ओम शांति। 18 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, अपनी सतो प्रधान तकदीर बनाने के लिए याद में रहने का खूब పురుషార్థ करो। మీ సతో ప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి బాబా జ్ఞాపకంలో ఉండేటందుకు బాగా పురుషార్థం చేయండి। సదా యాద్ రహే మై ఆత్మా హూ, ఎప్పటికీ మీకు నేను ఆత్మననేది గుర్తుండాలి। బాప్ సే పూరా వర్షా లేనా హై, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోగలగాలి। बाबा ने प्रश्न पूछा, बच्चों को याद का चार्ट रखना मुश्किल क्यों लगता है? పిల్లలకు దినచర్యని, బాబాని జ్ఞాపకం చేసి దినచర్యని పెట్టుకోవడం కష్టం ఎందుకు అనిపిస్తుంది? उत्तर है, क्योंकि कई बच्चे याद को यथार्थ समझते ही नहीं। కొంతమంది పిల్లలు బాబాని జ్ఞాపకం చేయడం ఎలాగో యథార్థంగా తెలుసుకోలేదు। बैठते हैं याद में और बुद्धि बाहर भटकती है। బాబాని జ్ఞాపకం చేయాలని కూర్చున్నప్పటికీ వాళ్ళ బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది। शांत नहीं होती, శాంతించదు। वो फिर वायुमंडल को खराब करते, అలాంటి వాళ్ళు వాతావరణాన్ని పాడు చేస్తారు। याद करते ही नहीं तो चार्ट फिर कैसे लिखे? బాబాని జ్ఞాపకమే చేయకపోతే దినచర్యలో ఏం రాస్తారు? ఎంతసేపు జ్ఞాపకం చేశామని? अगर कोई झूठ लिखते हैं तो बहुत दंड पड़ जाता है। असत्यम रास्ते దానికి దండన ఉంటుంది। సచ్చే బాప్ కో సచ్ బతానా పడే, సత్యమైన తండ్రి కదా, ఆయనకు సత్యం చెప్పాలి కదా। గీత్ హై తక్దీర్ జగాకర్ ఆయు హూ, భాగ్యాన్ని మేలుకొల్పుకొని వచ్చాను। ఓం శాంతి। रूहानी बच्चों को फिर भी रूहानी बाप रोज़ रोज़ समझाते हैं कि जितना हो सके देही अभिमानी बनो। ఆత్మల తండ్రి ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు చెప్తున్నారు, వీలైనంత వరకు ఆత్మాభిమాని స్థితిలో ఉండండి అని। अपने को आत्मा निश्चय करो और बाप को याद करो। మిమ్మల్ని మీరు ఆత్మగా నమ్మి బాబాని జ్ఞాపకం చేయండి। क्योंकि तुम जानते हो हम उस बेहद के बाप से बेहद सुख की तकदीर बनाने आए हैं। ఎందుకంటే మీకు తెలుసు ఆ అనంతమైన ఆ తండ్రితో అనంతమైన సుఖాలని పొందడానికి భాగ్యం తయారు చేసుకోవడానికి వచ్చాము అని। తో జరూర్ బాప్ కో యాద్ కర్నా పడే, మరి దానికోసం తప్పకుండా ఆయన గుర్తు చేయాలి। పవిత్ర సతో ప్రధాన్ బననే బిగర్ సతో ప్రధాన్ తక్దీర్ బనా నహీ సక్తే। పవిత్రంగా సతో ప్రధానంగా కానంత వరకు మీరు సతో ప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకోలేరు। ये तो अच्छी रीति याद करो, చక్కగా జ్ఞాపకం చేయండి। मूल बात है ही एक, मुख्य విషయం ఒకటే। यह तो आपने पास लिख दो, बाह पर नाम लिखते हैं ना, కొంతమంది చేతి మీద పేరు రాసుకుంటారు కదా। तुम भी लिख दो हम आत्मा है, మీరు కూడా రాసుకోండి, మేము ఆత్మ అని రాసుకోండి। बेहद के बाप से हम स्वर्ग वर्षा ले रहे हैं, क्योंकि माया भुला देती है। కానీ మేము ఆత్మ అనంతమైన తండ్రితో వారసత్వం తీసుకుంటున్నాము అని మీరు గుర్తు చేయండి। కానీ మాయ మర్చిపోయేలాగా చేస్తుంది, అందుకనే లిఖా హువా హోగాతో గడి గడి యాద్ రహేగి। మీరు రాసుకొని ఉన్నట్లయితే మాటి మాటికి ఆత్మ అనేది గుర్తొస్తుంది। मनुष्य ओम का या व कृष्ण आदि का चित्र भी लगाते हैं याद के लिए। కొందరు ఓం చిత్రము, కొందరు కృష్ణుడి చిత్రము పెట్టుకుంటారు జ్ఞాపకం చేయడం కోసము।
అని అంటున్నారు. హై హీ నయేతే నయే యాద్. కానీ ఇది ఇక్కడ మాత్రము కొత్త రకమైనటువంటి జ్ఞాపకం. సిర్ఫ్ బేహద్ కా బాప్ హీ సమझाते हैं. ఇది ఆనందుడైన తండ్రి ఒక్కరే చెప్పగలుగుతారు. ఇస్ సమझने से तुम సౌభాగ్యశాలి तो क्या పదం భాగ్యశాలి बनते हो. ఇది అర్థం చేసుకుంటే మీరు సౌభాగ్యశాలి కాదు పదమాపదం భాగ్యశాలి అవుతారు. बाप को ना जानने कारण, याद ना करने कारण కంగాల్ బన్ గయే హే. ఆయన జ్ఞాపకం చేయకపోవడం వల్ల భ్రష్టం అయిపోయారు. एक ही बाप है जो सदैव के लिए जीवन को सुखी बनाने आए हैं. ఆ ఒకే తండ్రి మనందరి జీవితాన్ని ఎప్పటికీ సుఖంగా ఉంచడానికి వచ్చారు. భలే యాద్ భీ కర్తే హై పరంతు జాన్తే బిల్కుల్ నహీ. జ్ఞాపకం కూడా చేస్తారు కానీ తెలియని కూడా తెలియదు. విలాయత్ వాలే భీ సర్వవ్యాపీ కహనా భారతవాసియోं से सीखे है. విదేశాల వాళ్ళు కూడా సర్వవ్యాపి అని చెప్పడం భారతీయుల నుంచే నేర్చుకున్నారు. భారత్ గిరా హై, భారతదేశం పతనమైంది. తో సబ్ గిరే హై, మిగతా వాళ్ళందరూ కూడా పతనమయ్యారు. భారత్ హీ రెస్పాన్సిబుల్ హై అప్నే కో గిరానే ఔర్ సబ్కో గిరానే. తమను తాము పతనం చేసుకున్నా వేరే వాళ్ళని పతనం చేసినా భారతీయులే బాధ్యత గలవాళ్ళు, దానికి బాధ్యులు అవుతారు. బాప్ కేతే హై మై భీ యహా హీ ఆకర్ భారత్ కో స్వర్గ సచ్ఖండ్ బనాతా హూ. నేను కూడా ఇక్కడే వచ్చి భారతఖండాన్ని సత్యఖండంగా తయారు చేస్తాను. ఐసా స్వర్గ బనానే వాళ్ళకి కితనీ గ్లాని కర్ది. అలా స్వర్గంగా చేసే ఆ తండ్రిని ఎంత గ్లాని చేశారు. భూల్ గయే హై ఇస్లియే లిఖా హువా హై యదా యదా హి ధర్మస్య. మర్చిపోయారు కాబట్టి రాసుకున్నారు యదా యదా హి ధర్మస్య అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు తనను తాను అవతరించుకుంటాడు అని రాసుకున్నారు. ఇన్కా భీ అర్ధ బాప్ హీ ఆకర్ సమझाते. ఈ యొక్క మాటకు కూడా బాబానే వచ్చి అర్థాన్ని వివరిస్తారు. బలిహారీ ఏక్ బాప్ కీ హై. గొప్పతనమంతా ఆ తండ్రి ఒకరిదే. అభీ తుమ్ జాన్తే హో బాప్ ఆతే హై జరూర్. ఇప్పుడు మీకు అర్థమైంది బాబా తప్పకుండా వస్తారు అని. శివ జయంతి మనాతే హై, అందుకే మనం శివ జయంతి చేసుకుంటున్నాం. పరంతు శివ జయంతి కా కదర్ బిల్కుల్ నహీ. కానీ శివ జయంతికి అంత విలువ ఇవ్వరెవరు. అభీ తుమ్ బచ్చే సమస్తే హో జరూర్ హోకర్ గయే హై జిస్కి జయంతి మనాతే. తప్పకుండా ఆయన వచ్చి వెళ్ళాడు, అందుకని వాళ్ళ జయంతి చేసుకుంటున్నారు. సత్యుగి ఆది సనాతన దేవీ దేవతా ధర్మకి స్థాపన వహీ కర్తే. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన ఆయనే చేస్తారు. और वह सब जानते हैं कि हमारा धर्म फलाने ने फलाने समय पर स्थापन किया. అందరికీ తెలుసు వేరే ధర్మాల వాళ్ళది మా ధర్మం ఫలానా టైంలో ఫలానా వాళ్ళు తయారు చేశారు అని. ఉన్కే పహలే హై హీ దేవీ దేవతా ధర్మం. వీళ్ళందరికంటే ముందే దేవీ దేవతా ధర్మం ఉండేది. ఉన్కో బిల్కుల్ హీ నహీ జాన్తే కి. దాన్ని ఏమాత్రం అర్థం చేసుకోరు. ఈ ధర్మ కహా గుమ్ హో గయా. ఈ దేవతా ధర్మం ఎక్కడ మాయమైపోయిందో కూడా అర్థం కాదు. అవి బాప్ ఆకర్ సమझाते हैं. బాప్ హీ సబ్సే ఊంచ్ హై. బాబానే వచ్చి చెప్తారు, ఎందుకంటే ఆయనే సర్వోన్నతుడు. और किसकी महिमा है नहीं, మరెవరికి ఇంత మహిమ లేదు. ధర్మస్థాపక్కి భీ మహిమ క్యా హోగి. ధర్మస్థాపకులకు కూడా ఏం మహిమ ఉంటుంది. బాప్ హీ పావన్ దునియాకి స్థాపన और పతిత్ దునియా కా వినాశ్ కరాతే హై. ఆ తండ్రి మాత్రమే పావన ప్రపంచానికి స్థాపన చేస్తారు, పతిత ప్రపంచానికి వినాశనం చేస్తారు. और तुमको మాయా పర్ జీత్ పహనాతే. మనని మాయ పైన జయించేలాగా చేస్తారు. ఏ బేహద్కి బాత్ హైనా. ఇది అనంతమైన విషయం, సూక్ష్మ విషయం. రావణ్ కా రాజ్య సారీ బేహద్కి దునియా పర్ హై. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా రావణ రాజ్యమే. హద్కే లంక ఆదికి కోయి బాత్ నహీ. ఈ యొక్క స్థూలమైన లంక విషయం కానీ కాదు. హార్ జీత్కి కహానీ భీ సారే భారత్కి హై. ఈ గెలుపు ఓటముల కథ కూడా ఈ భారతదేశంలో ఉంది. బాకీతో బైప్లాట్స్ అయి మిగతావన్నీ కూడా साइड सीन्स. भारत में ही डबल सिरताज और सिंगल ताज राजाए बनते हैं. ఈ భరతఖండంలోనే డబల్ కిరీటదారులు సింగిల్ కిరీటదారులైన రాజులు ఉంటారు. और जो भी बड़े बड़े बादशाह होकर गए हैं, గొప్ప గొప్ప సామ్రాట్టులు ఉండి వెళ్ళేవారు ఉన్నారు. कोई पर भी लाइट का ताज नहीं होता. ఇంత పెద్ద చక్రవర్తులకు కూడా ఎవరికి ఈ యొక్క పవిత్రతా కిరీటం అనేది లేదు. సివాయి దేవీ దేవతాంకి కేవలం దేవీ దేవతలకే ఉండేది అది.
దేవతాయే తో ఫిర్ భీ స్వర్గ కే మాలిక్ थे ना, దేవతలంటే స్వర్గ యజమానులు కదా. अब शिव बाबा को कहा ही जाता है परम पिता पतित पावन. शिव बाबा ने ఏమంటారు, పరమపిత పతిత పావన అంటారు. इनको लाइट कहा देंगे. ఈయనకి లైట్ ఎక్కడ ఇస్తారు మీరు? లైట్ तब दे जब बिगर लाइट वाला पतित भी हो. కిరీటం ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందంటే పవిత్రత ఉన్నటువంటి వాళ్ళకి, అంటే లైట్ లేని వాళ్ళకి లైట్ ఇవ్వడం జరుగుతుంది. కభీ బిగర్ లైట్ వాలా హోతా హీ నహీ. ఆయన ఎప్పుడు కూడా అపవిత్రుడు కానే కాడు. బిందీ పర్ లైట్ దే కైసే సక్తే. బిందువుకి లైట్ ఎలా ఇస్తారు మీరు? కిరీటం ఎలా పెడతారు? హోన సకే, అది కాని పని కదా. దిన్ ప్రతిదిన్ తుమ్కో బహుత్ గుహ్య బాతే సమझाते रहते. రోజు రోజుకు మీకు చాలా లోతైన విషయాల్ని వివరిస్తుంటాను. జో జితనా బుద్ధి మే బిఠా సకే, ఎవరెంత బుద్ధిలో నిలబెట్టుకుంటే అంత. ముఖ్య హై హీ యాద్కి యాత్ర, అన్నిటికంటే ముఖ్యమైనది బాబాని జ్ఞాపకం చేసేటువంటిది యాత్ర. ఇస్మే మాయాకే విఘ్న బహుత్ పడితే, ఇందులోనే మాయ చాలా విఘ్నాలు తీసుకొస్తుంది. బల్ కోయి యాద్కే చాట్ మే 50-60% भी लिखते हैं, परंतु समझते नहीं है कि याद की यात्रा किसको कहा जाता है. కొంతమంది 50% 60% అని దినచర్యలో మేము ఇంతసేపు జ్ఞాపకం చేసాం అంతసేపు జ్ఞాపకం చేసామని రాసుకుంటారు. కానీ అర్థం కాదు అసలు స్మృతి యాత్ర అంటే ఏంటి. పూచితే రైతే అడుగుతూ ఉంటారు. ఇస్ బాత్ కో యాద్ కహే, ఈ విషయాన్ని జ్ఞాపకం అంటారా? బడా ముష్కిల్ హై, అనడానికి కష్టం. యహా 10-15 మినిట్ బయటతే హో, వాళ్ళు మీరు అక్కడ 10-15 నిమిషాలు మాత్రం కూర్చుంటారు. ఉన్మే బి జాంచ్ కరో, ఆ 10-15 నిమిషాలు కూడా గమనించుకుంటే యాద్ మే అచ్చి రీతి రహతే హై. బాబా జ్ఞాపకంలో బాగా కూర్చున్నారా? బహుత్ హై జో యాద్ మే రహ నహీ సక్తే. చాలామంది బాబా జ్ఞాపకంలో కూర్చోలేరు నిలకడగా. ఫిర్ వహ్ వాయుమండల్ కో ఖరాబ్ కర్ దేతే. లాభం ఏంటి? వాళ్ళు నిలకడగా కూర్చోలేకపోతే స్థిరంగా వాతావరణాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. బహుత్ హై జో యాద్ మే నా రహనే సే విఘ్న డాల్తే హై. బాబా జ్ఞాపకంలో లేకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విఘ్నాలు వేస్తూ ఉంటారు. సారా దిన్ బుద్ధి బాహర్ భటక్తి రైతి, రోజంతా బయట విషయాల్లోనే వాళ్ళ బుద్ధి తిరుగుతూ ఉంటుంది. సో యహా తోడే హీ శాంత్ హోగి, ఇక్కడ కూర్చున్నా కానీ వాళ్ళు శాంతంగా ఉంటారా? ఇస్లియే యాద్ కా చాట్ భీ రక్తే నహీ, అందుకే దినచర్యని పెట్టుకోలేరు. జూటా లిఖనేసేతో ఔర్ హీ దండ పడే, అబద్ధాలు రాస్తే మరింత పనిష్మెంట్ ఉంటుంది. బహుత్ బచ్చే భూలే కర్తే హై, చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు. చిపాతే హై, బాబా దగ్గర దాచిపెడతారు. సచ్ బతాతే నహీ, నిజం చెప్పరు. బాప్ కహే ఔర్ సచ్ నా బతాయే తో కిత్నా దోష్ హో జాతా. బాబా చెప్పారు, మనం నిజం చెప్పలేదు అంటే అది ఎంత పాపం అవుతుంది. కిత్నా భీ బడా గందా కామ్ కియా హోగా తో, ఎంత గొప్ప పాప కర్మ చేసినా కానీ సచ్ బతానే మే లజ్జా ఆయిగి. అసలు నిజం చెప్పమంటే సిగ్గుపడతారు. అక్సర్ కర్కే సబ్ జూట్ బతాయింగే, చాలా వరకు అసత్యమే చెప్తారు. జూటీ మాయా జూటీ కాయా జూటా సబ్ సంసార్ హేనా. ఈ యొక్క మాయ అబద్ధమే, ఈ శరీరం అబద్ధమే, ప్రపంచమే అబద్ధం అంటారు. ఏకదమ్ దేహాభిమాన్ మే ఆ జాతే, ఏకంగా దేహభాన్లో వస్తారు, దేహాభిమానంలో. సచ్ సునానాతో అచ్చా హీ హై, నిజం చెప్పడం మంచి విషయమే. और भी सीखेंगे, మన చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. యహా సచ్ బతానా హై, బాబా ముందు మాత్రము నిజం చెప్పాలి అంటున్నారు బాబా. నాలెడ్జ్ కే సాత్ సాత్ యాద్ కి యాత్ర भी జరూరీ హై, ఈ జ్ఞానంతో పాటు స్మృతి యాత్ర కూడా అవసరమే. क्योंकि याद की यात्रा से ही अपना और विश्व का कल्याण होना है. ఈ యొక్క తండ్రిని జ్ఞాపకం చేయటం వల్లనే, ఈ యాత్రతోనే విశ్వ కళ్యాణం జరుగుతుంది, మీ కళ్యాణం జరుగుతుంది. నాలెడ్జ్ సమझने के लिए बहुत सहज है, జ్ఞానము తెలుసుకోవడం గ్రహించుకోవడం చాలా సులభము. యాద్ మే హీ మెహనత్ హై, బాబాని గుర్తు చేయడంలోనే కష్టం. బాకీ బీజ్ సే జాడ్ కైసే నికల్తా హై ఓ తో సబ్కో మాలూమ్ రహతా హై. బీజం నుండి విత్తనం నుండి చెట్టు ఎలా మొలుస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. బుద్ధి మే 84 కా చక్ర హై, బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది కదా. బీజ్ और జాడ్కి నాలెడ్జ్ హోగినా, అందువల్ల విత్తనము వృక్షము రెండిటి యొక్క జ్ఞానం అయితే ఉంటుంది కదా. బాప్తో సత్య హై, బాబా అయితే సత్యం. చైతన్య హై,
ज्ञान का सागर है, उनमें నాలెడ్జ్ है समझाने के लिए. ఆ తండ్రి లోపల ఏముంది? జ్ఞానాన్ని వివరించే శక్తి ఉంది. यह है बिल्कुल अनकॉमन बात. ఇది అసాధారణ విషయము అంటున్నారు బాబా. ये मनुष्य सृष्टि का जाड़ है. ఇది మానవ రూపీ వృక్షం. ఇది यह भी कोई नहीं जानते. ఇది కూడా ఎవరికి తెలియదు. सब నేతి నేతి కర్తే గయ. అందరూ మాకు ఫలానా అని తెలియదు అనుకుంటూ వెళ్ళిపోయారు. డ్యూరేషన్ को भी नहीं जानते तो बाकी क्या जानेंगे. ఎంతకాలం ఈ యొక్క సృష్టి ఉంటుందనే తెలియనప్పుడు ఇంకా తెలిసే ఇంకేం తెలుసుకుంటారు. తుమ్హారే మే भी बहुत थोड़े हैं जो अच्छी रीति जानते हैं. మీలో కూడా చాలా కొద్ది మందే చక్కగా తెలుసుకుంటారు. इसलिए సెమినార్ भी बुलाते हैं. అందుకే సెమినార్లు చేస్తూ ఉంటారు. अपनी अपनी राय दो. రాయ్ తో कोई भी दे सकते. మీ సలహాలు ఇవ్వండి అంటారు. సలహా అందరూ ఇవ్వచ్చు. ऐसे नहीं कि जिनके नाम है उनको ही देनी है. ఎవరికైతే పేరుందో వాళ్ళే ఇవ్వాలా కాదు. हमारा नाम नहीं है हम कैसे देवे ఎట్లా అంటారు. మాకు పేరు లేదు కదా మేము ఎట్లా ఇవ్వాలి సలహా అంటారు. नहीं, कोई को भी सर्विस अर्ध कोई राय हो एडवाइज हो लिख सकते हो. ఎవరైనా సరే సేవార్థము ఏదైనా సలహా ఉన్నా సంప్రదింపులు ఉన్నా రాసి పంపొచ్చు. బాప్ कहते हैं कोई भी राय आए तो लिखना चाहिए. మీ బుద్ధిలో ఏ సలహా వచ్చినా రాసి పంపించాలి. బాబా इस युक्ति से सर्विस बहुत बढ़ सकती है. బాబా ఈ ఉపాయం ఇంప్లిమెంట్ చేస్తే అంటే ఆచరణ చేస్తే తప్పకుండా సేవ వృద్ధి అవుతుంది అని చెప్పచ్చు. कोई भी राय दे सकते. ఎవరైనా సలహా చెప్పచ్చు. देखेंगे किस किस प्रकार की राय दी. కానీ చూస్తారు కదా ఎలాంటి సలహాలు ఇచ్చారు అని. बाबा तो कहते रहते हैं किस युक्ति से हम भारत का कल्याण करें, सबको पैगाम देवे. బాబా ఏమంటుంటారు? ఏ ఉపాయంతో భారతదేశానికి మేలు జరగాలి, అందరికీ సందేశం అందాలి అని అడుగుతుంటారు. ఆపస్మే విచార్ కరే నికాలో. మీరు ఆలోచించి ఆలోచన తయారు చేయండి. ఏదైనా విషయాన్ని లిఖకర్ బేజో, రాసి పంపండి. మాయానే సబ్కో సులా దియా. కానీ మాయ అందరినీ నిద్రపుచ్చింది. బాప్ ఆతే హీ హై జబ్ మౌత్ సామ్నే హోతా హై. బాబా ఎప్పుడు వస్తారు? మృత్యు మీ ఎదురుగా వచ్చినప్పుడు. अब बाप कहते हैं सबकी वानप्रस्थ अवस्था है. అందరికీ ఇప్పుడు వానప్రస్థ స్థితి. పడో నా పడో మర్నా జరూర్ హై. చదువుకోండి చదువుకోకండి అందరూ చనిపోయే వాళ్ళే. తయారీ కరో నా కరో, ఏర్పాట్లు చేసుకోండి చేసుకోకపోండి మీ ఇష్టం. నై దునియా జరూర్ స్థాపన హోనీ హై. కొత్త ప్రపంచం తప్పకుండా తయారవుతుంది. अच्छे अच्छे बच्चे जो है वह अपनी तैयारी कर रहे हैं. మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. సుధామా కా భీ మిసాల్ గాయా హువా హై నా. సుధాముడి యొక్క ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా, ఉదాహరణ. చావల్ ముట్టిలే ఆయా. తన దగ్గర పిడికెడు ఉంటే పిడికెడే ఇచ్చాడు ఆయన భగవంతుడి దగ్గరికి. బాబా హమ్కో భీ మహల్ మిల్నే చాహియే. బాబా మాకు కూడా మహల్ కావాలి అని. ఫిర్ కిత్నా ఊంచ్ పద్ పా లియా. ఎంత ఉన్నత స్థానం పొందారు. ఇస్మే పైసే కీ బాత్ నహీ. ఇక్కడ పైసల విషయం కాదు. యాద్ మే రహనా హై और आप సమాన్ బనానా హై. బాబా జ్ఞాపకంలో ఉండి అందరినీ బాబా సమానంగా తయారు చేయాలి. బాబాకి తో కోయి ఫీ ఆది नहीं. బాబా ఎలాంటి ఫీజు తీసుకోవటం లేదు మీ దగ్గర. సమझते हैं हमारे पास पैसे पड़े हैं तो क्यों ना यज्ञ में स्वाहा कर दे. కొంతమంది ఏమనుకుంటారు, మా దగ్గర డబ్బు చాలా ఉంది కదా యజ్ఞంలో మేము స్వాహా చేస్తామంటారు. వినాష్తో హోనా హీ హైనా. వినాశం జరిగేదే ఉంది కదా అంటారు. సబ్ వ్యర్థ హో జాయేగా. మేము ఇచ్చుకోకపోతే అంత వ్యర్థంగా పోతుంది కదా అనుకుంటారు. ఇస్సే కుచ్తో సఫల్ కరే. దీనికంటే కొంచెం సఫలం చేసుకుంటాం కదా. హరేక్ మనిషి కుచ్ నా కుచ్ దాన పుణ్య ఆది జరూర్ కర్తే. ఈ విధంగా ప్రతి మనిషి ఏదో ఒక విధంగా దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. వహై పాపాత్మావుంకో దాన్ కర్ణ. పాపాత్మలు పాపాత్మలకు దానం చేయటం అది. ఫిర్ భీ ఉస్కా అల్పకాల్ కే లియే ఫల్ మిల్ జాతా హై. దానికి కూడా తాత్కాలికంగా ఫలితం దొరుకుతుంది. సమझो कोई యూనివర్సిటీ కాలేజ్ ఆది भी बनाते हैं. కొంతమంది యూనివర్సిటీ కాలేజీలు అవి తయారు చేస్తారు. पैसे జాస్తి హై, ధనం ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. ధర్మశాల ఆది బనా దేతే హై. ధర్మశాలలు అవి కట్టిస్తారు. తో ఉनको మకాన్ ఆది అచ్చా మిల్ జాయేగా. వాళ్ళకి చక్కగా మంచి మంచి ఇళ్ళు తయారవుతాయి తర్వాత జన్మలో. పరంతు ఫిర్ భీ బీమారీ ఆదితో హోగీనా. అయినా కానీ మళ్ళీ రోగాలు అవి ఉంటాయి కదా. సమझो
किसने हॉस्पिटल आदि बनाई होगी तो करके तंदुरुस्ती अच्छी रहेगी। ఎవరైనా హాస్పిటల్ కట్టించి ఉండొచ్చు, వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, परंतु उनसे सब कामनाएं तो सिद्ध नहीं होती, వాటి వల్ల అన్ని కోరికలు నెరవేరవు। यहाँ तो बेहद के बाप द्वारा तुम्हारे सब कामनाएं पूरी हो जाती, కానీ ఇక్కడ ఈ అనంతుడైన తండ్రితోనే మీ మనోకామనలన్నీ కూడా పూర్తవుతాయి అంటున్నారు బాబా। तुम बनते हो पावन, तो सब पैसे विश्व को पावन बनाने में लगाना अच्छा है। మీరు పావనం అవుతున్నారు, మీ దగ్గర ఉన్న పైసలు కూడా విశ్వమంతా పావనం కావడానికి ఉపయోగించాలడం మంచిదే కదా। ముక్తి జీవన్ ముక్తి దేతే హో సో भी అల్పకాల్ के लिए, ముక్తి జీవన్ ముక్తి అనేది టెంపరీగా దొరకవచ్చు। सब कहते हैं हमारे శాంతి कैसे मिले, हमको శాంతి कैसे मिले, మాకు శాంతి ఎలా దొరుకుతుంది అంటారు। वो तो శాంతిధాम में मिलती है, శాంతి అనేది శాంతిధామంలో దొరుకుతుంది। और सतयुग में एक धर्म होने कारण वहाँ अशांति होती नहीं, సత్యుగంలో కూడా దొరుకుతుంది కానీ అక్కడ ఒకే ధర్మం వల్ల వేరే ఎలాంటి అశాంతి ఉండదు। అశాంతి होती है रावण राज्य में, ఎక్కడ అశాంతి ఉండేది ఈ రావణ రాజ్యంలో। గాయన भी है ना, రామ రాజా రామ ప్రజ, అందుకే రాముడే రాజు రాముడిదే రామ ప్రజలు। వహా హై అమర్లోక్, అది ఎక్కడ అమర్లోకం సత్యుగంలో ఉంటుంది। యదా రాజా తదా ప్రజ, వహా అమర్లోక్ మే మర్నే కా అక్షర్ హోతా నహీ, అమర్లోకం అంటే సత్యుగంలో చావు అనే మాట ఉండదు। यहाँ तो बैठे बैठे अचानक मर जाते, ఇక్కడ కూర్చొని కూర్చొని సడన్గా చనిపోతారు। इसको మృత్యులోక్ उसको అమర్లోక్ कहा जाता, దీన్నేమో మృత్యులోకం అంటారు, దాన్ని అమర్లోకం అంటారు। वहाँ मरना होता नहीं, అక్కడ చావు అనేది ఉండదు। పురానా ఏక్ శరీర్ చోడ్ ఫిర్ బాలక్ బన్ జాతే, పాత శరీరం వృద్ధాప్యం వచ్చేసిందంటే వాళ్ళందరూ వాళ్ళ దేహం వదిలిపెట్టి మళ్ళీ శిశువుగా జన్మ తీసుకుంటారు। రోగ హోతా నహీ, రోగాలనేవి ఉండవు। కిత్నా ఫాయిదా హోతా హై, ఎంత లాభం ఉంటుంది అక్కడ। శ్రీ శ్రీ మత్ పర్ తుమ్ ఎవర్ హెల్తీ బంతే హో, శ్రేష్టాతి శ్రేష్ఠుడైన బాబా ఆదేశం వల్ల మీరు సదా ఆరోగ్యంగా ఉంటారు। तो ऐसे रूहानी सेंटर्स कितने खुलने चाहिए, అలాంటి ఆత్మిక సేవా కేంద్రాలు ఎన్ని తెరవబడాలి। थोड़े भी आते हैं वह कम है क्या, కొద్దిమంది వచ్చినాయి మన తక్కువ వాళ్ళు। इस समय कोई भी मनुष्य ड्रामा के ड्यूरेशन को नहीं जानते, ఇప్పుడు ఈ కలియుగం మనుషులకి ఎవరికి కూడా డ్రామా యొక్క ఆయువు ఎంతకాలం ఉంది అనేది తెలియదు। పూछेंगे तुमको, మీకు మనల్ని అడుగుతారు, फिर यह किसने सिखाया, ఇది ఎవరు నేర్పారు అంటారు। అరే हमको बताने वाला बाप है, మాకు చెప్పేది ఎవరు, పరంపిత తండ్రి అని చెప్పండి। ఇతనే డేర్ బీకే హై, ఇంతమంది బ్రహ్మకుమారి కుమారులు ఉన్నాము। तुम भी बीके हो, మీరు కూడా బ్రహ్మ సంతానమే। शिव बाबा के बच्चे हो, మీరు కూడా శివుడి సంతానమే। प्रजापिता ब्रह्मा के भी बच्चे हो, यह है హ్యుమానిటీ का గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఇవి మానవాత్మలందరికీ కూడా తాతగారు ఈయన। इनसे हम बीके निकले हैं, ఆయన నుంచి మేము బీకే అయ్యాము। ब्रादरिया होती है, ధర్మాలు ఉంటాయి కదా। तुम्हारे देवी देवता उनका कुल बहुत सुख देने वाला है, మీ దేవతా కులం చాలా సుఖాన్ని ఇచ్చేది అయి ఉంటుంది। यहाँ तुम उत्तम बनते हो फिर वहाँ राज्य करते हो, ఇక్కడ ఉత్తములు అవుతారు, అక్కడికి వెళ్ళి రాజ్యం చేస్తారు మీరు। किसको बुद्धि में रह न सके, ఎవరి బుద్ధిలోనూ లేదు। ये भी बच्चों को समझाया है, దేవతాओं के पैर इस तमो प्रधान दुनिया में पड़ न सके, అందుకే బాబా పిల్లలకి ఏం చెప్పారు, దేవతల యొక్క పాదాలు ఈ తమో ప్రధాన ప్రపంచంలో అడుగులు పెట్టరు వాళ్ళు। జడ చిత్ర కా పరిఛాయ పడ్ సక్తా హై, జడ విగ్రహం యొక్క నీడ పడుతుందేమో కానీ చైతన్యక నహి పడ్ సక్తా హై, చైతన్య వాళ్ళది చైతన్య దేవతలది ఇక్కడ నీడ రాదు, నీడ కూడా పడదు। तो बाप समझाते, ఏమంటున్నారు బాబా, బచ్చే ఏక్ తో యాద్ కి యాత్ర మే రహో, ఒక విషయం ఏంటంటే మీరు ఎప్పుడు బాబా జ్ఞాపకంలో యాత్రలో ఉండండి। కోయి भी వికర్మ నా కరో, మరొకటి ఏంటంటే పాపకర్మ ఎలాంటిది చేయకండి। और सर्विस की युक्तियाँ निकालो, సేవ చేయాలని ఉపాయాలు ఆలోచించండి। बच्चे कहते हैं बाबा हम तो లక్ష్మీనారాయణ జైసా బనేంగే, కానీ పిల్లలు ఏమంటారు, మేము లక్ష్మీనారాయణ లాగా తయారవుతాము అంటారు। बाबा कहते तुम्हारे मुख में गुलाब अच्छा మీకు నోరు తీపి చేస్తాను, लेकिन इसके लिए मेहनत भी करनी है, కానీ చెప్పినంత సులభం కాదు, మీరు దీనికోసం కృషి చేయాలి। ऊंच पद पाना है तो आप समान बनाने की सेवा करो, మీరు ఉన్నతమైన స్థానం పొందాలంటే మీరు అందరినీ కూడా బాబా సమానమయ్యే సేవ చేయండి।
तुम एक दिन देखेंगे, ఏదో ఒక రోజు మీరు చూస్తారు, एक एक पंडा अपने साथ 100-200 यात्री भी ले आएंगे. ఒక్కొక్క గైడ్ కూడా పండాలు కూడా వాళ్ళ వెంట 100 మంది 200 మందిని కూడా తీసుకొచ్చే రోజులు వస్తాయి. ఆగే చల్ देखते रहेंगे, ముందు ముందు చూస్తూ ఉంటారు మీరు. पहले से थोड़े ही कुछ कह सकते हैं, ముందే ఎందుకు చెప్పడం ఉంటుంది ఇవన్నీ. जो होता रहेगा सो देखते रहेंगे, ఏమేం జరుగుతుంటుందో మీరు చూస్తూ ఉంటారు కదా అంటున్నారు బాబా. ये बेहद का ड्रामा है, ఇది అనంతమైన డ్రామా. తుమారా హై సబ్సే ముఖ్య పాఠ బాబ్ కే సాత్, మీ అందరిది కూడా ముఖ్యమైన పాత్ర బాబాతో పాటు. జో తుమ్ పురానీ దునియాకో నయీ బనాతే హో, మీరు దీన్ని పాత ప్రపంచాన్ని కొత్తగా చేస్తారు. ఏ హై పురుషోత్తమ సంగమ యుగ్, అందుకని ఇదేంటి పురుషోత్తమ సంగమ యుగము. అబ్ తుమ్ సుఖధామ్కే మాలిక్ బంతే హో, మీరు ఇప్పుడు సుఖధామానికి యజమాని అవుతున్నారు. వహా దుఃఖ కా నామ్ నిషాన్ నహీ హోగా, అక్కడ దుఃఖం అనేది నామమాత్రంగా కూడా ఉండదు. బాప్ హై హీ దుఃఖర్త సుఖకర్త, అందుకే బాబా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే తండ్రి అయినా దుఃఖసే ఆకర్ లిబరేట్ కర్తే హై, దుఃఖం నుంచి ఆయన మనకు విముక్తినిస్తాడు. భారతవాసి ఫిర్ సమస్తే హై ఇతనా ధన్ హై, బడే బడే మహల్ హై, బిజ్లియా హై, బస్ యహీ స్వర్గ హై. కానీ భారతీయులు ఏమనుకుంటున్నారు, ఇంత డబ్బు ఉంది, ఇన్ని మహల్స్ ఉన్నాయి, ఏమున్నాయి ఇంకా ఇంత, ఇవన్నీ కూడా వస్తువులు వైభవాలు ఉన్నాయి, ఇదే స్వర్గము, కరెంట్ ఉంది ఎంత బాగా. ఏ సబ్ హై మాయా కా ఫామ్, మీరు అనుకుంటున్నవన్నీ కూడా మాయ యొక్క ఆకర్షణలు అంటున్నాడు. సుఖకే లియే సాధన్ బహుత్ కర్తే హై, సుఖం కోసం ఎన్నో సాధనాలు తయారు చేసుకుంటారు. బడే బడే మహల్ మకాన్ బనాతే, పెద్ద పెద్ద మహల్స్ కట్టుకుంటారు. ఫిర్ మౌత్ కైసే అచానక్ హో జాతా, కానీ సడన్గా ఎట్లా చావు వస్తుంది. మర్నే కా డర్ నై, కానీ అక్కడ చనిపోతామేమో భయం అనేదే లేదు. యహాతో అచానక్ మర్ జాతే, ఇక్కడైతే సడన్గా చనిపోతుంటారు. వీరు కిత్నా షోక్ కర్తే, ఎంతగా దుఃఖిస్తుంటారు, ఎంతగా ఏడుస్తుంటారు. ఫిర్ సమాధి పర్ జాకర్ ఆసు బహాతే, ఆ సమాధులు గట్టి సమాధుల దగ్గర వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. హర్ ఏక్కి అప్ని అప్ని రసం రివాజ్ హై, ప్రతి ధర్మం వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళదే. అనేక మత హైనా, అనేక అభిప్రాయాలు కదా. సత్యుగమే ఐసీ బాత్ హోతీ నీ, సత్యుగంలో ఇలాంటిది ఏమీ ఉండదు. వహాతో ఏక్ శరీర్ చోడు దూసరా లేతే, ఈ దేహం వదిలిపెడితే వెంటనే మరో దేహం తీసుకోవటం ఉంటుంది. తో తుమ్ కిత్నా సుఖమే జాతే హో, మీరెంత సుఖంగా వెళ్ళిపోతారు శరీరంలోంచి. ఉస్కే లియే కిత్నా పురుషార్థ్ కర్నా చెయ్యి, మరి అలాంటప్పుడు మీరెంత ప్రయత్నం చేసుకోవాలి. కదం కదం పర్ మత్ లేని చాహియే, అడుగడుగునా మీరు ఈ ఆదేశం తీసుకోవాలి. గురుకి వా పతికి మత్ లేతే హై, వాతో అప్ని మత్ సే చల్నా హోతా హై. కొంతమంది గురువు మాట ప్రకారం నడుస్తారు, కొంతమంది భర్త ప్రకారం నడుస్తారు, కొందరు వాళ్ళ ఇష్ట ప్రకారమే నడుస్తారు. ఆసురి మత్ క్యా కామ్ దేంగి, ఇవంతా కూడా ఆసురి అభిప్రాయాలు, వీటి ప్రకారము మీకేం పనికి వస్తుంది, అది ఆసురి తరఫ్ హీ డకేలేంగి. అలాంటి పనులు మీరు వాళ్ళ మాట వింటే మీరు కూడా అలాంటి వాళ్ళ వెంట పోతారు. అబ్ తుమ్కో మిల్తీ హై ఈశ్వరీయ మత్, కానీ ఇప్పుడు మీకు ఈశ్వరుడు ఆదేశిస్తున్నాడు. ఊంచితే ఊంచ్, ఆయన ఎవరు పరమోన్నతుడు. ఇస్లియే గాయా హువా బి హై శ్రీమద్ భగవాను వాచ, ఆయన పరమోన్నతుడు కనుకనే ఆయన చెప్పిన మాటలకి శ్రీమద్ భగవాను వాచ అని చెప్పడం జరిగింది. తుమ్ బచ్చే శ్రీమత్ సే సారే విశ్వకో హెవెన్ బనాతే హో, మీరు పిల్లలు శ్రీమతంతోనే విశ్వాన్ని అంతటిని కూడా స్వర్గంగా చేస్తారు. ఉస్ హెవెన్కే తుమ్ మాలిక్ బంతే హో, ఇస్లియే ఆ స్వర్గానికి మీరు యజమాని అవుతారు. అందుకని తుమ్మి హర్ కదం పర్ శ్రీమత లేని హే, ప్రతి అడుగులో కూడా మీరు బాబా యొక్క శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి. పరంతు కిస్కి తక్దీర్ మే నహీ హై తో, కొందరి భాగ్యంలో ఉండదు, ఏమవుతుంది. ఫిర్ మత్ పర్ నహీ చల్తే, ఆయన మాట ప్రకారం నడవరు. బాబానే సమझाया है किसको भी अपना कुछ अकल दो, ఎవరికైనా ఇది కొంత తెలివితేటలు ఇవ్వండి. రాయి హోతో బాబాకు బేజ్ దేవి, మీ తెలివితో ఏదైనా సలహా చెప్పాలంటే బాబాకు పంపండి. బాబా జాన్తే హై కౌన్ కౌన్ రాయి దేనే లాయక్ హై, ఎవరు సలహా ఇవ్వడానికి యోగ్యులో బాబాకు తెలుసు. నయే నయే బచ్చే నికల్తే రైతే, కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు. బాబాతో జాన్తే హైనా కౌన్సే అచ్చే అచ్చే బచ్చే హై, ఎవరెవరు మంచి మంచి పిల్లలు బాబాకు తెలుసు. దుకాన్దారోం కో భీ రాయి నికాల్ని చాహియే, షాపులు నడుపుతుంటున్నారు కదా, దుకాణాలు నడిపే వాళ్ళు కూడా సలహా చెప్పచ్చు. ఐసే యత్న కరే జో బాప్ కా పరిచయం మిలే, ఆ విధంగా ప్రయత్నించి వాళ్ళకి బాబా పరిచయం ఇవ్వండి. దుకాన్ మే భీ సబ్కో యాద్ కరాతే రహే,
దుకాణంలో కూర్చుని కూడా బాబాని జ్ఞాపకం చేసేలాగా ఉండాలి. భారత్ మే జబ్ సత్యుగ్ తా తో ఏక్ ధర్మ తా, భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. ఇస్మే నారాజ్ హోనేకి భీ కోయి బాత్ నహీ, ఇందులో ఎవరైనా కోపగించుకునే విషయమే లేదు. సబ్కా ఏక్ బాప్ హై, అందరికీ తండ్రి ఒక్కరే. బాప్ కేతే హే మామేకం యాద్ కరు, ఆ తండ్రి ఏం చెప్తున్నారు, నన్ను ఒక్కడనే గుర్తు చేయండి అంటున్నారు. తో తుమ్హారే వికర్మ వినాశ్ హో జాయే, ఎందుకంటే మీ పాపకర్మలు వినాశనం కావాలి. స్వర్గకే మాలిక్ బన్ జాయింగే, అప్పుడే కదా మీరు స్వర్గ యజమాని అవుతారు. అచ్చా, मीठे मीठे सिक्के दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सारांश विनंడి. श्रीमत पर चलकर सारे विश्व को स्वर्ग बनाने की सेवा करनी है. బాబా మాట ప్రకారం శ్రేష్టాతి శ్రేష్టమైన ఆదేశం ప్రకారం నడుచుకుంటూ విశ్వాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. బహుతోం కో ఆప్ సమాన్ బనానా, చాలామందిని మీరు బాబా సమంగా చేయాలి. ఆసురీ మత్ సే అప్ని సంభాల్ కర్నీ హై, ఈ యొక్క ఆసురీ ఆదేశంలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి. యాద్కి మెహనత్ సే ఆత్మకు సతో ప్రధాన్ బనానా హై, ఈ యొక్క బాబాని జ్ఞాపకం చేసే కృషి లోపల మీరు పవిత్రంగా అవ్వాలి, సతో ప్రధానం అవ్వాలి. సుదామా మిసల్ జోబీ చావల్ ముట్టి హై, సుధాముడిలాగా మీ దగ్గర ఏం పిడికెడు బియ్యం ఉన్నా కానీ ఓ సఫల్ కర్, అవి సఫలం చేసుకొని అప్ని సర్వకామనాయి సిద్ధ కర్ని, మీ కోరికలన్నీ కూడా ప్రూవ్ చేసుకోవాలి. వరదాన్ పరీక్షాओं और సమస్యాओं में, పరీక్షలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వాటిల్లో ఎలా ఉండాలి. మురిజానేకే బజాయ్, మీరు చిన్నబుచ్చుకోవడానికి బదులుగా మనోరంజనగా అనుభవం కర్నే వాళ్ళే, వినోదంగా అనుభవం చేసుకోండి. అప్పుడే మీరు ఏమవుతారు, సదా విజయీ భవ, అప్పుడే విజయులు అవుతారు. परीक्षाओं और समस्याओं में मुरझाने के बजाय मनोरंजन का अनुभव करने वाले सदा विजयी भव. इस पुरुषार्थी जीवन में, ఈ పురుషార్థి జీవితంలో డ్రామా అనుసార్ సమస్యయే వా పరిస్థితియాతో ఆనీ హీ హై, అంటే డ్రామా ప్రకారంగా సమస్యలు కానీ పరిస్థితులు కానీ తప్పకుండా వస్తాయి. జన్మ లేతే హీ ఆగే బడ్నే కా లక్ష్య రఖనా, మీరు బాబా పిల్లలు అవుతూనే ముందుకెళ్ళడానికి లక్ష్యం పెట్టుకోండి. అర్థాత్ పరీక్షాओं और సమస్యాओं का ఆవాహన करना, పరీక్షల్ని సమస్యల్ని మీరు ఆహ్వానించండి. జబ్ రాస్తా తయ కర్నా హై తో, దారిలో వెళ్ళాలి మనం, రాస్తేకే నజారే నా హో, దారిలో ఉన్న దృశ్యాలు ఉండకూడదు, చూడకూడదు. యహో కైసే సక్తా, అది ఎలా అవుతుంది, ఉండకూడదంటే ఎలా అవుతుంది. మీరు దారింట వెళుతున్నారు, వాటిని ఇటు అటు ఏమీ కనిపించొద్దు మీకు అంటే ఎట్లా అవుతుంది. లేకిన్ ఉన్ నజారోं को पार करने के बजाय, ఆ దృశ్యాలన్నింటినీ దాటడానికి బదులుగా ఇది కనెక్షన్ करने लग जाते हैं तो, यदि करेक्शन करने लग जाते हैं तो बाप की याद का कनेक्शन लूज हो जाता है. దానికి బదులుగా మీరు కరెక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఈ దృశ్యం ఇలా ఎందుకు వచ్చింది, ఆ దృశ్యం అలా ఎందుకు వచ్చింది అని మీరు దాన్ని సరిదిద్దడానికి పూనుకుంటే బాబా యొక్క జ్ఞాపకం మీకు, ఆయన సంబంధము లూజ్ అయిపోతుంది. और मनोरंजन के बजाय, వినోదంగా ఉండడానికి బదులుగా మన్కో ముర్జా దేతే హో, మీ మనసుని చిన్నపుచ్చుకుంటారు. ఇస్లియే వాహ్ నజారా వాహ్ కే గీత్ గాతే, అందుకని మీరేం చేయాలి, అబ్బా ఎంత గొప్పగా ఈ దృశ్యాలు వచ్చినాయి అని పాట పాడుకుంటూ ఆగేబడు, ముందుకెళ్ళండి. అర్థాత్ సదా విజయీ భవ వరదాని బను, ఎప్పుడు విజయం సాధించి విజయీ భవ అనే వరదానం పొందండి. అచ్చా స్లోగన్, మర్యాదకే అందరు చలనా మానా, మర్యాదపూర్వకంగా నడవడం అంటే ఏంటి, మర్యాద పురుషోత్తం బన్నా, మర్యాద పురుషోత్తములు అవ్వడము. अच्छा, ओम शांति. दादी का छोटी सी पॉइंट है, योगी का अर्थ ही है नियम और संयम और मर्यादा में रहने वाले. యోగి అంటే ఏంటి, నియమం మీద ఓర్పుగా మర్యాదపూర్వకంగా ఉండటమే యోగి లక్షణం. जितना अपने को मर्यादाओं में रखेंगे ఉత్నా అప్ని మస్తీ మే మస్త్ రహింగే, ఎంతగా తను మర్యాదల్లో ఉంటారో అంతగా తన యొక్క నషాలో తాను ఉండగలుగుతారు.
दूसरा क्या खाता, कैसे रहता, यह वह नहीं देखो. వేరే వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ చూడకండి. अपनी मौलाई मस्ती में मस्त रहो. మీ యొక్క నషాలో ఉంటూ ఉండండి. तो అశ్లీలతా पर नज़र आएगी जाएगी नहीं. చెడు పట్ల మీకు దృష్టి పోనే పోదు. సత్యం శివం సుందరం కో దేఖో. ఎప్పుడు కూడా సత్యశివ సుందరుడైన ఆ తండ్రినే చూడండి. हमारे वह क्रिमिनल नयन बाबा ने परिवर्तन कर दिए. అలాంటి అపవిత్ర దృష్టిని బాబా మనది మార్చేశారు కదా. मेरे तो दिव्य नयनों में अपना प्यारा बाबा का बाबा बस्ता స్వర్గ బస్తా. నా యొక్క దివ్యమైన దృష్టి లోపల ప్రియమైన ఆ తండ్రి ఉంటారు, స్వర్గం ఉంటుంది. అంతకంటే వేరేవన్నీ కూడా ఉండకూడదు అని అనుకోండి. అచ్చా, ఓం శాంతి. अब चल कर ले मिलन, परमानंद का अनुभव कर तू, परमानंद का अनुभव कर तू, धन्य बना जीवन. ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन, 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 अब चल